బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పై దాడి చేసిన కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయ్ దాడి చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న సతీష్ దాడి చేసిన తర్వాత టీడీపీ నేత బోండా ఉమ ఇంటికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. సీసీ ఫుటేజ్ ద్వారా పోలీసులు విచారణను వేగవంతం చేస్తున్నారు. అంతేకాదు ఇదే కేసుకు సంబంధించి కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ దుర్గారావును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు కూడా బోండా ఉమ అనుచరుడిగా అనుమానిస్తున్నారు. మరోవైపు గత రాత్రి నుంచి బోండా ఉమ అతని అనుచరులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లుగా తెలిసింది. రాత్రి నుంచి బోండా ఉమ అతని అనుచరుల ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసినట్లుగా సమాచారం. వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. దుర్గారావును అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి బోండా ఉమ కనిపించకుండా పోయినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ఉమను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ పై రాయ్ దాడికి సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఎవరినైతే సతీష్ అనే వ్యక్తి సీఎం జగన్ పై రాయ్తో దాడి చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారో అతను ఆ తర్వాత సీసీ కెమెరాలు చూసినటువంటి దృశ్యాల ఆధారంగా చెప్తున్నటువంటి పోలీసులు టీడీపీ నేత బోండా ఉమ ఇంటికి వెళ్ళినట్టు చెప్తున్నారు. ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టు చెప్తున్నారు బోండా ఉమ అతని అనుచరులు కూడా. ఏం జరిగింది, నిజానిజాలేంటి, డీటెయిల్స్ ఇవ్వండి. ఆమెని ఏదైతే ఈ రాయి సంఘటన జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో కేసుని అన్ని కోణాల్లో నుంచి పోలీసులు దర్యాప్తు చేశారు. దర్యాప్తుని వేగవంతం చేసే దాని భాగంలోగా కూడా కొంత అమౌంట్ను కూడా ప్రకటించడం జరిగింది. గుర్తుపట్టి అంటే ఆచూకీ చెప్పిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఇస్తామనేటువంటి ఆ యాంగిల్లో కూడా పూర్తిగా కేసుని దర్యాప్తు చేశారు. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి దొరికినటువంటి ప్రతి ఆధారాన్ని కూడా ప్రతి ఆధారాన్ని కూడా తీసుకుంటూ కేసు పురోగతి వైపు ముందుకు వెళ్ళడానికి పోలీసులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. సెల్ ఫోన్ సిగ్నల్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేసే సీసీ ఫుటేజీలతో పాటు ప్రతి అంశంలోనూ కూడా ఎక్కడా కూడా నిర్లక్ష్యం చేయకుండా, ఎందుకంటే డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి మీద జరిగినటువంటి దాడి కాబట్టి దీనికి ఏ కుట్ర కోణము దాగి ఉందనే అంశం నుంచి మొదలుకొని ఆటకాయతనంగా విసిరారా, లేదంటే అనుకోని రీతికి ఏదన్నా వస్తువు ఏదైనా వచ్చి తగిలిందా, లేదు అంటే కనుక పూలు విసిరేటువంటి సందర్భంలో ఏమైనా రాయి తగిలిందా, అనేక అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. అయితే విచారణ మొదలుపెట్టిన క్రమంలోనే వెల్లంపల్లి శ్రీనివాస్, అంటే ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే, అదేవిధంగా సెంట్రల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా అదే బస్సు మీద ఉండటం, ఆయన కంటికి కూడా గాయమైన నేపథ్యంలో ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. పెద్ద శబ్దమే వచ్చింది, అది కావాలని విసిరినటువంటి రాయి అని చెప్పని కూడా చెప్పడం జరిగింది. దాని మీద పోలీసులు 307 సెక్షన్ కేసు నమోదు చేసి దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్ళారు. అందులో భాగంగా సాంకేతికంగా సంబంధించినటువంటి అంశాలని పరిగణలోకి తీసుకోవడమే కాకుండా ఇతరగా పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఏదైనా సమాచారం కోసం కూడా పోలీసులు కేసుని దర్యాప్తు చేస్తూ ముందుకెళ్లారు. ఆ నేపథ్యంలోనే సతీష్ అనేటువంటి ఒక చిన్న మైనర్ బాలుడు ఈ రాయి విసిరినట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అనే అంశంలో సతీష్ని ఇంట్రాగేట్ చేసే సమయంలోనే వేములపల్లి దుర్గారావు అనే ఒక వ్యక్తి కూడా పేరు చెప్పడం కూడా జరిగింది. అయితే వేములపల్లి దుర్గారావు టీడీపీలో తిరిగేటువంటి ఒక యాక్టివ్ పర్సన్, అంతేకాకుండా బోండా అనుచరుడిగా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే పోలీసులు దీని మీద పూర్తిగా అఫీషియల్గా దీని మీద సమాచారం ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ ఏదైతుందో కొన్ని ఫోటోల ఆధారంగా, అదేవిధంగా నడుస్తున్న చర్చ ఆధారంగా కూడా బోండా ఉమాతో అనుచరుడు ఉన్నటువంటి వేములపల్లి దుర్గారావు, ఈ సతీష్ ఇద్దరు కూడా కలిసి మళ్ళా బోండా ఏదైతే సీఎం మీద రాయి దాడి ఘటన జరిగిందో ఆ తర్వాత బోండా ఉమా ఇంటికి వెళ్ళారని కూడా చెప్తున్నారు. అయితే గత 2 రోజులుగా కూడా బోండా ఉమా కూడా, అంటే గత 24 గంటల్లో బోండా ఉమా కూడా అందుబాటులో లేరు అని చెప్పేటువంటి ప్రచారం కూడా నడుస్తున్న నేపథ్యం అయితే ఉంది. అయితే పోలీసులు ఇతడు దుర్గారావుని, అదేవిధంగా నిందితుడిగా పేర్కొన్న దుర్గారావుని, అదేవిధంగా సతీష్ని ఇంకా విచారణ కొనసాగుతుంది.
కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రాథమికంగా సమాచారం ప్రకారం చూస్తే కనుక నిందితు ఏదైతే ఈ రాయితో దాడి చేసినటువంటి సతీష్ అనేటువంటి మైనర్ బాలుడు ఉన్నాడో అతనితో దుర్గారావు ఈ దాడి చేయించాడా, ఈ దాడి వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటి అనే దాని మీద పూర్తిగా స్పష్టం లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే బోండా ఉమా అనుచరుడు ఉన్నటువంటి ఇతను ఆ బోండా ఉమాకి తెలిసే ఈ సంఘటన జరిగిందా, లేదు అంటే కనుక వీళ్ళు ఉద్దేశపూర్వకంగా చేశారా, చేసిన తర్వాత బోండా ఉమా ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితులా ఏంటి అనేది మీద కూడా పూర్తి స్పష్టత లేదు. అయితే పోలీసులు దీని మీద ఇంకా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి ఎన్నికల కోడ్ ఇంకొక గత కొద్ది గంటల్లోనే గెజిట్ నోటిఫికేషన్ రానున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఇప్పటికే ఎంసీసీ అమల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పటికే రాజకీయంగా ఇప్పటికే ఎన్నో అంటే శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆ ఈసీ భావిస్తున్న నేపథ్యంలో కూడా ఎటువంటి అల్లర్లకి తావు ఇవ్వకుండా ఉండేందుకు కూడా కేసు విచారణ అంతా కూడా గోప్యంగా ఉంచాలని చెప్పడం జరిగింది. కేసు విచారణ ప్రతిదీ కూడా పూర్తి స్థాయిలో ఈసీకి ఆ నివేదికలు ఇవ్వాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ అంశం అంతా ఉందో దీని మీద పోలీసులు వివరణ ఇవ్వాల్సిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే పోలీసులు దీని మీద ఇప్పటివరకు కూడా ఎలాంటి కామెంట్స్ చేయనటువంటి పరిస్థితి ఉంది ఆమెని. అంటే ఇప్పుడు దుర్గారావుకి సతీష్ కి ఎలాంటి రిలేషన్ ఉండేది? అంటే దుర్గారావు అయితే బోండా ఉమా అనుచరుడిగా చెప్తున్నారు, మరి సతీష్ కి ఇతనికి ఉన్నటువంటి లింక్ ఏంటి? అంటే వీళ్ళందరూ కూడా ఒక వడ్డెర కులానికి చెందినటువంటి వ్యక్తులు. అదే ఆ వడ్డెర కాలనీలోకి వాళ్ళకి నాయకుడిగా ఉన్నాడు దుర్గారావు అనేటువంటి అతనికి వాళ్ళ ప్రెసిడెంట్గా కూడా ఏదో కంటిన్యూ అవుతున్నటువంటి ఈ వ్యక్తి వాళ్ళ నాయకుడిగా ఉన్నటువంటి పరిస్థితి వేవుల దుర్గారావు అనే అతను. అయితే వీళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే గత 2 రోజులుగా పోలీసులు తీసుకెళ్లి విచారిస్తున్నటువంటి మైనర్ బాలురు ఎవరైతే ఉన్నారో పిల్లలందరినీ కూడా పోలీసులు తీసుకెళ్లి విచారించే పిల్లలందరూ కూడా పూర్తిగా తల్లిదండ్రులతో కలిసి ఏదైతే ఈ బొడ్డెర వృత్తి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి పనులకు వెళ్తుండే వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళందరినీ కూడా ఆ పనులకి తీసుకెళ్ళటం దుర్గారావు వీళ్ళందరూ కూడా పనులు తీసుకెళ్తూ ఉంటాడు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా ఒకే కాలనీలో ఒకే చోట ఉండేటువంటి వ్యక్తులు. అంతేకాకుండా వీళ్ళందరి మధ్య కూడా దగ్గర రిలేషన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి దుర్గారావు ఆ నైటు దుర్గారావుతో పాటు యువకులు ఎందుకున్నారు, అసలు ఆ సంఘటనా స్థలానికి దుర్గారావు ఏమన్నా చెప్పి తీసుకెళ్లాడా అనేవి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఆమెని. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.